జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మన భారతీయులందరికీ కూడా ఒక బాగా ఎంజాయ్ చేయాల్సినటువంటి సమయం అన్నమాట ఇది. అది ఎట్టంటే సినిమా చూసా బాగా ఈ పాప్కార్న్ శనికాయ పప్పులు ఇది తింటా ఉంటారు కదా, అలాంటి టైం వచ్చింది. ఎందుకంటే ఈ మన దేశ శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో బాగా దుమ్ము దులిపేస్తారు. ఊరికే కూడా కాదు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు రాజ్యం వెళ్తున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. అయితే ఈ ఆఫ్ఘాన్ తాలిబాన్లను పాకిస్తాన్ మొదట తక్కువగా అంచనా వేసింది. ఈ తాలిబాన్లు తమ కాలి కింద చెప్పులాగా ఉంటారని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఆర్మీ అయితే భావించింది. అంటే ఎట్టా తక్కువ అంచనా వేసింది, అర్థమవుతుందా? కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. పైగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. చూడండి, పైపెచ్చి ఏంటంటే భారతదేశంతో అంటే ఎట్లా, పాకిస్తాన్కి శత్రు దేశం ఎవరు? భారతదేశం. భారత్తో బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఇక తెహ్రీక్ తాలిబాన్ల విషయానికి వద్దాం. పాకిస్తాన్లో ఉండే తాలిబాన్లను తెహ్రీక్ తాలిబాన్లు అని అంటారు. ఈ తెహ్రీక్ తాలిబాన్లను తయారు చేసింది ఎవరయ్యా అంటే ఈ పాకిస్తానే. ఈ తెహ్రీక్ తాలిబాన్లకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఆయుధాలు, మందుగుండు, ఈ రాకెట్ లాంచర్లు, నిధులు మొదలైనవన్నీ కూడా అందించింది కూడా ఈ పాకిస్తానే. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎప్పటికైనా కూడా ఈ తెహ్రీక్ తాలిబాన్లను అడ్డం పెట్టుకొని మన దేశం మీద దాడులు చేయాలని చెప్పేసి, మన దేశం మీద ప్రయోగించాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే, అంటే ఒక దుర్బుద్ధితోనే పాకిస్తాను ఈ తెహ్రీక్ తాలిబాన్లను అయితే తయారు చేసింది. కానీ ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్కి ఇప్పుడు ఏకమేకై కూర్చున్నారు. అర్థమవుతుందా? సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. పాకిస్తాన్లో ఉండేటటువంటి ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్లో కూడా, ఏది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్టే పాకిస్తాన్లో కూడా షరియా చట్టాన్ని అమలు చేయాలని, లేదంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి 4 రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా చేయాలనే డిమాండ్లు అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్ వచ్చేసి ఒక ఇస్లామిక్ దేశం. ఇస్లామిక్ దేశంలో షరియా చట్టం ప్రకారం, మామూలుగా షరియా చట్టం ప్రకారం అయితే ఎట్లా, మందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, ఈ మత్తు పదార్థాలు అంటే ఏది డ్రగ్స్ ఇవన్నీ కూడా వినియోగించకూడదు, ఇవన్నీ ఏమి ఉండకూడదు. కానీ ఈ పనులన్నింటినీ కూడా పాకిస్తాన్ అయితే చేస్తుంది. పాకిస్తాన్లో లెక్కర్ అంటే మద్యం, ఈ సారాయి ఏర్లై పారుతుంది. పాకిస్తాన్ ప్రజలు సిగరెట్లను విపరీతంగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా పాకిస్తాన్లో ఈ డ్రగ్స్ వినియోగం కూడా ఎక్కువగా ఉండదు. అటు ఎక్కువగా ఉండబట్టే కదా ఈ డ్రోన్ల ద్వారా, ఇప్పుడు పంజాబ్లో ఏది ఉండదు గవర్నమెంటు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉండదు. అంతకుముందు వచ్చేసి కాంగ్రెస్ ఉన్నింది. అక్కడి నుంచి ఇక్కడికి డ్రోన్ల ద్వారా పంపిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? డ్రగ్స్ను ఇంక చూడండి, ఆ డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బును ఈ తీవ్రవాద కార్యకలాపాలకు అంతటి కూడా వాడుతూ ఉంటారు. అందుకే ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్లో షరియా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఒరే, షరియా చట్టాన్ని తీసుకురావాలంటాము, షరియా చట్టానికి ఈ మందు తాగేదానికి, సిగరెట్లు తాగేదానికి, డ్రగ్స్ వాడేదానికి సంబంధం ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. షరియా చట్టం ప్రకారం అయితే ఇవన్నీ కూడా మద్యము, మత్తు, వీటన్నిటికీ దేనికి కూడా మనిషి అయితే లోన్ అవ్వకూడదు, వాటికి బానిసగా మారకూడదు, అసలు అవి వాడకూడదు. అవి వాడేదే పెద్ద నేరం. ఆ మారి వాడినారనుకో ఈ మత్తు పదార్థాలు కనుక, వాళ్ళకి చేతులు కాళ్ళు నరికేదో, లేకపోతే పబ్లిక్ నిలబెట్టి కాల్ చేసేదో, తలకాయలు నరికేసేదో, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ షరియా చట్టానికి అయితే పాకిస్తాన్ అయితే ఒప్పుకోలే. ఇక ఈ విషయం అయితే చిలికి గాలివాన్లాగా మారిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేదాకా వచ్చింది. చూడండి, ఇక ఈ తెహ్రీక్ తాలిబాన్లు తమ స్థావరాలను ఆఫ్ఘనిస్తాన్లోకి మార్చుకొని ఉదయం ఆఫ్ఘనిస్తాన్లో ఉంటా, రాత్రి టైంలో పాకిస్తాన్ పైకి వచ్చి దాడులు చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఈ విధమైనటువంటి దాడుల్లో ఇప్పటి వరకు 3000 మంది పాకిస్తాన్ సైనికులు, అదేవిధంగా పోలీసులు అయితే చనిపోయినారు. ఈ తెహ్రీక్ తాలిబాన్లు చేస్తున్నటువంటి దాడులను తట్టుకోలేక 3 రోజుల క్రితం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ల స్థావరాలపైన అయితే బాంబుల వర్షం కురిపించింది. కానీ ఈ దాడుల్లో తెహ్రీక్ తాలిబాన్లు ఎవరు కూడా చనిపోలే. పైగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి 46 మంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళందరూ చనిపోయినారంట. అంతే. ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఒక్కసారిగా రంగప్రవేశం చేశారు. ఎందుకంటే వాళ్ళ దేశం మీద దాడి చేసే వాళ్ళకు మండదా. 15,000 మంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సరిహద్దుల దగ్గరికి పోయి ఏలా, ఇక నిన్న రాత్రి నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయితే పాకిస్తాన్ ఆర్మీ పైన అయితే బీభత్సంగా దాడులు చేస్తారు. మామూలు కూడా కాదు, దొరికినట్టు కాల్చి పారేస్తారంట. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి 11 పోస్టులను ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయితే తగలబెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ సరిహద్దు రేఖ అయినటువంటి డ్యూరాంగ్ రేఖను దాటి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్లోకి అయితే వచ్చేసారు. దాదాపు 70 కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని ఇప్పటికే ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ దాడుల్లో ఇప్పటి వరకు పాకిస్తాన్కు చెందినటువంటి 200 మంది పాక్ సైనికులు మరణించినట్టు స్పష్టమైనటువంటి సమాచారం. మొత్తంగా ఈ ఆఫ్ఘాన్ తాలిబాన్లో
పాక్ సరిహద్దుల పొడవునా ఈ 17 ప్రాంతాలపైన దాడులు చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ దాడులు అటు తిరిగి ఇటు తిరిగి రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడిగేసేది మాత్రం లేదని చెప్పేసి శపథం చేసి మరీ పాకిస్తాన్ పైన అయితే దాడులు చేయడం స్టార్ట్ చేశారు. ఇక మరొక 2-3 రోజుల్లో ఈ దాడుల తీవ్రత మరింత పెరిగేటట్టు ఉండదన్నమాట. ఎందుకంటే వీళ్ళు అయితే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళకు ఇంకా లేనిపోయిన అవమానం కదా, వీళ్ళు వెనక పోయి సరెండర్ అయిపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు వీళ్ళు ఊహించుకునేదే మా దృష్టిలో వాళ్ళు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఒక పిల్ల బచ్చా అనుకుంటారు. ఆ పిల్ల బచ్చానే వీళ్ళని వచ్చి మోతం మోగిచ్చాను ఊరికే కూడా కాకుండా వీళ్ళు వెనకపోలేరు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అనబోతే వాళ్ళు నరరూప రాక్షసులు వాళ్ళు తాలిబాన్లు వాళ్ళు ఇంకా సచ్చినా కూడా వాళ్ళు వెనకపోరు. ఇంకా చూడండి ఎట్టుంటుందో. అందుకే నేను చెప్పేది బాగా మన ఇండియన్స్ అంతా కూడా మన భారతీయులందరూ కూడా బాగా మంచిగా టైంపాస్ చేయాల్సిన టైం కాబట్టి ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఏ న్యూస్ వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి, ఓకేనా? అదేవిధంగా ఈ సంతోషాన్ని మరిందరికీ పంచాలంటే ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? ఇలాగే మీ ఆదరణ కొనసాగాల ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.